రైట్ వైసీపీ అధినేత జగన్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సమావేశంలో అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, పేర్ని నాని, మజ్జి శ్రీనివాసరావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతంపై మాట్లాడుతున్నారు. రైట్, ఇక వైసీపీ అధినేత జగన్ పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో కొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై కూడా ఆయన చర్చిస్తూ ఉన్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి అమరావతి నుండి శివ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, జగన్ పార్టీ అధినేత జగన్ ప్రజెంట్ వైసీపీ ముఖ్య నేతలతో, పార్టీ నేతలతో కూడా సమావేశం జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ దేని గురించి డిస్కషన్ చేస్తున్నారు? పార్టీ బలోపేతం గురించైనా, ఇంకేదైనా రాజకీయ పరిణామాల గురించైనా? సౌమ్య, మొత్తం మీద చూస్తుంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన నిన్న బెంగళూరు నుంచి చేరుకోవడం జరిగింది. ఈరోజు అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అలాగే ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన నేతలతో సమావేశమే. ఈ సమావేశంలో పేర్ని నాని, కొట్టు సత్యనారాయణ, మజ్జిగ శ్రీనివాసరావు, అంబటి రాంబాబుతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి కీలకమైన వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నుంచి వివిధ పార్టీల వైపు వెళ్తున్న వలసలకు సంబంధించి అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఏ రకంగా పటిష్ట చేయాలి, అలాగే ఇప్పటికే చాలా జిల్లాలకు సంబంధించి కూడా అధ్యక్షుల నియామకాలు, అనుబంధ సంఘాల అధ్యక్షుల నియామకాలు ప్రక్రియ పూర్తయింది. ఇంకొక 6 నుంచి 7 జిల్లాలకు సంబంధించి కమిటీలు పూర్తి చేయాలి. ఆ కమిటీలను కూడా రానున్న 4-5 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి దీనిపై చర్చించినట్టు తెలుస్తూ ఉంది. ఆ జిల్లా అధ్యక్షులకు సంబంధించి, అలాగే అనుబంధ సంఘాల అధ్యక్షులకు సంబంధించి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సంక్రాంతి తర్వాత ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు పర్యటిస్తానని చెప్పి గతంలో చెప్పారు. అది వాయిదా పడిన నేపథ్యంలో ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానికి సంబంధించి కూడా సమావేశంలో ప్రధానమైనగా చర్చ జరుగుతున్నట్టు. దీనికి సంబంధించి కూడా ఉగాది తర్వాత నుంచి అంటే జిల్లా పర్యటన కొనసాగించాలని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే జగన్కి సూచన చేసినట్టు తెలుస్తాం. దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఏ రకంగా వ్యవహరించాలి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సో దాంతోపాటుగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం, అలాగే పెద్దిరెడ్డి భూములకు సంబంధించి జరిగిన వ్యవహారం, వీటితో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న కేసులకు సంబంధించి కూడా లీగల్ విభాగంతో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా లీగల్ విభాగం అందుబాటులో ఉండాలి, ఏ కార్యకర్త ఏ నాయకుడికి సంబంధించి అందుబాటులో ఉండాలి, న్యాయపరంగా ఎప్పటికప్పుడు వారికి సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా జగన్ పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేసినట్లుంది. ఇప్పటికే ప్రతి జిల్లాకు సంబంధించి కూడా న్యాయ విభాగానికి సంబంధించి ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి అంశాలకు సంబంధించి ముందుకు వెళ్ళాలి, అలాగే మార్చిలో జరగబోతున్న ఫీజు రింబర్స్మెంట్ ఆందోళనకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది.